అందరూ వచ్చి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు నిలబడండి. రండి రండి. ఇంకో ఇద్దరేరి. అయిపోయింది. తమరి ప్రతాపం అర్థమైపోయి ఇది అయ్యే పని కాదులే అని వెళ్ళిపోయి అంటారు. అంతలేదు. ఆ అబ్బాయి పేరేంటి? ప్రేమ్ కుమార్. చాలా మర్యాదస్తుడు. నీ కోడళ్లే నీకు మర్యాద ఇవ్వటం లేదు, ఇంక వాళ్లేమిస్తారులే. నీకు తర్వాత క్లాస్ తీసుకుంటాను, నువ్వెళ్ళి దూరంగా నిలబడు. నీ నోరు బాగా నాట్యం చేస్తోంది. నేనొచ్చి తాళం వేస్తా. ఇద్దరూ వెళ్ళిపోయి ఉంటారా? అదే కదా చెప్తున్నాను. కామాక్షి, మాస్టర్ గారు, వాళ్ళిద్దరు బ్యాగులు ఇక్కడే ఉన్నాయి. బ్యాగులు ఇక్కడ పెట్టి వాళ్ళెక్కడున్నారు? బాబూ ప్రేమ్ కుమార్, బాబూ ప్రేమ్ కుమార్. రాధిక, రాధిక. కామాక్షి, ప్రేమ్ కుమార్. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు దొరికిపోతాం. ఏం పర్లేదు, పద. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అడుగుతాను కదా. ఇది నా ఇల్లు. వాళ్ళు నా స్టూడెంట్స్. అయితే మాత్రం బయటికి వెళ్లకుండా పైకెందుకెళ్లారు? పైన ప్రాక్టీస్ మొదలు పెట్టామంటీ. ప్రాక్టీసా? ఏం ప్రాక్టీసు? ముద్రలు నేర్చుకుంటున్నాం. అక్కడెందుకు చేస్తున్నారు? ఇక్కడ స్థలం లేదా? అంటే మాస్టర్ని కలవడానికి ఎవరో వచ్చారు కదా, డిస్టర్బ్ అవ్వొద్దని పైకెళ్ళాం. నువ్వేంటలా ఉన్నా? చెమటలెందుకు పడుతున్నాయి? ఇంతసేపు తనతో ప్రాక్టీస్ చేశాను కదా, పైన ఎండ కూడా ఉంది, అందుకేనేమో. బయట ఎవరితో ప్రాక్టీస్ చేయిస్తున్నారు? ఇక్కడ మాస్టర్ని నేనున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే చాలు. వచ్చి నిలబడండి. బెండావండి, ముందుకు రండి. తయ్యా తై, తయ్యా తై. 2 సార్లు తయ్యా తై, తయ్యా. ఆహా, ఇవాళన్నీ నాకిలా ఎదురవుతున్నాయేంటి? డ్రైవర్, వాళ్ళ ముందు కారాపు. మీనా? మీరా? నేనే. బావున్నారా? నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు బావుంటారు? నేనా? నేనేం చేశాను? మీ బాగుకి నేను అడ్డు తగులుతున్నానా? నా కూతురు ఆ ఇంట్లో ప్రశాంతంగా కాపురం చేయడం నీకిష్టం లేదా? ఎవరు మీ నా ఈ మహాతల్లి? నీ గురించి అలా మాట్లాడుతుందేంటి? నా చిన్న తోడికోడలి వాళ్ళ అమ్మ. ఎవరైతే మనకేంటి? ఏం మాట్లాడుతుంది? నేను మాట్లాడుతున్నాను కదక్కా. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది పూర్తిగా వినడమే నీ పని. సరే, చెప్పండి. శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట. నీలాంటి వాళ్లతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. ఏం నేర్పిస్తున్నావు దానికి? దాని మనసు ఎందుకు చెడగొడుతున్నావు? నేనెవరి కాపురం కూల్చాలి అనుకోవడం లేదు, ఎవరి జోలికి వెళ్ళాలనుకోవడం లేదు. అయినా శృతి చిన్నపిల్లేం కాదు, మంచి చెడు అన్నీ తెలిసిన తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయి మీలాంటి వాళ్ళ కడుపున ఎలా పుట్టిందా అని నాకప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. శృతి నేను సొంత అక్కా చెల్లెళ్ళలా ఉంటున్నా. ఏంటి? నువ్వు తనకి అక్కవా? నీ స్టేటస్ ఎక్కడా, మా స్టేటస్ ఎక్కడా? పూలమ్ముకునేదానివి నువ్వు నా కూతురికి అక్కవా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. పూలమ్ముకునేవాళ్లంటే అంత చులకనగా ఉందా? నిజమే, నేను పూస్తాం. ఏంటి రెచ్చిపోతున్నారిద్దరూ? చూడు, నీలాంటి వాళ్లతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు నేనిక్కడికి. నా కూతురు కాపురం గురించి మాట్లాడ్డానికొచ్చాను. అసలు ఇవన్నీ మీకెవరు చెప్పారు? మీ అత్తే చెప్పింది. నాకు ఫోన్ చేసి పిలిపించి కామాక్షి ఇంట్లో కూర్చోబెట్టి మరీ చెప్పింది. నువ్వు శృతి మైండ్ చెడగొట్టి ఇంట్లో గొడవలు పెంచుతున్నావని చెప్పింది. ఓహో, ఆవిడ చెప్పిందా? మంచిది. ఏం మంచిది? ఎవరికి మంచిది? నీకేం మంచిది కాదని చెప్తున్నాను. నీ భర్తకు తాగడానికి డబ్బులు లేకపోతే ఎంత కావాలో చెప్పు, ముష్టి పడేసినట్టు పడేస్తాను. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడా. నువ్వెంత, నీ లెక్కెంత? ఇదే మాట ఇంకెవరితైనా అన్నుంటే ఏం చేస్తావు? శృతి మీద యాసిడ్ పోయాలి అనుకున్న బెద్దవల్ని ఎలా అయితే ఇటుకరాళ్లతో తరిమి కొట్టానో అలా కొట్టేదాన్ని. ముక్కు మొహం ఏకం చేసేదాన్ని.
ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమంటే ఇటుకరాళ్ళు ఇక్కడే ఉన్నాయి. పోమ్మా పో. నువ్వు సరిగ్గా పెంచుంటే నీ కూతురు ఎవరితోనో ఎందుకు లేచిపోతుంది? చిచ్చి మీలాంటి వాళ్లతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. తక్కువ కాదు, అసలు ఉంటేనే కదా. ఆవిడెందుకు వచ్చింది? మీరెందుకు వచ్చారు? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఏం లేదండి, పూలు కొనడానికి వచ్చారు అంతే. ఆవిడ పూలతో వెళ్ళడం లేదు, కోపంతో వెళ్తుంది. ఏమనింది? ఆవిడ నన్నేమంటుందండి? ఏంటి మీనా ఇంకా దాచిపెడతావు? ఎన్నెన్ని మాటలందో మర్చిపోయావా? అక్క, నువ్వు ఊరుకో. మీనా, చెప్తావా లేదా? లేదంటే నేనే వెళ్ళి ఆవిడని అడుగుతా. వాళ్ళ కూతుర్ని మీనా చెడగొడుతుందంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీనాని దొంగ అనింది. నువ్వు తాగడానికి డబ్బులు లేక డబ్బు కోసం మీనా శృతిని మంచి చేసుకుంటోందని తిట్టింది. రా వెళ్దాం. ఎక్కడికి? ఆవిడతో మాట్లాడడానికి, గట్టిగా బుద్ధి చెప్పడానికి. అయ్యో, ఆవిడ శృతి వాళ్ళ అమ్మండి, అందులోనూ ఆడమనిషి. మనింటి వెయ్యపురాలు. మీరిలా గొడవ పట్టం బావుండదు. నన్ను కూడా తీసుకెళ్లు బాలు, నేను కూడా 4 ఇటుకరాలు పట్టుకొస్తాను. అబ్బా, నువ్వు ఆగక. ఇలా ఆవేశపడతారని నేను చెప్పలేదు. ఆవేశం మాత్రమే కాదు, రక్తం మరిగిపోతుంది. నా పెళ్ళాన్ని పట్టుకొని అన్ని మాట్లాడుతుందా? నేనేమీ ఊరుకోలేదు, గట్టిగానే అరిచి సమాధానం చెప్పాను. నువ్వెంత గట్టిగా చెప్పినా నేను చెప్పే పద్ధతిలో చెప్తే జీవితంలో నీ జోలికి రాదు. పద. అయ్యో, నా బండి ఇక్కడే ఉందండి. ఏమండి? నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. పద. అయ్యో, ఎక్కడికండి? ఎక్కు. చిచ్చి, శృతి వాళ్ళమ్మని రెచ్చగొడితే శృతిని ఆవిడ రెచ్చగొడుతుందని, ఇద్దరూ కలిసి మీనా మీద రెచ్చిపోతారని, దాంతో తోడుకోడళ్ళు విడిపోతారని, ఇక జీవితంలో శృతి మీనాని సపోర్ట్ చెయ్యదని మాస్టర్ ప్లాన్ చేశాను. ఎగిరి తన్నిపోయింది పియ్యపురాలు. ఏంటి వాళ్ళిద్దరూ తొందరగా ఇంటికి వచ్చేశారు? రా రవి, పోరా. ఆనండి. ఎక్కడికి? తొందరగా వస్తే రానివరేమోనని బయట రోడ్లు పట్టుకొని తిరిగేసొద్దామని. ఇప్పుడు నేనేమన్నానని అంత వెటకరంగా మాట్లాడుతున్నావు? ముందెవరు మొదలు పెట్టారు? ఏరా రవి, నేను అడిగిన దాంట్లో అంత వెటకారం ఉందా? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలోని లవంగాలన్నీ కలిపి ఒకేసారి తింటే ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా అడిగావు. ఏంటి వాళ్ళ తొందరగా వచ్చారు అనే మాటలో ఇన్ని లవంగాలున్నాయా? లేకపోతే ఇదేమైనా ఆఫీసా? టైంకి లోపలికి, టైంకి బయటికి రావడానికి. శృతి, ఇక నుంచి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రిజిస్టర్ పట్టుకుని గుమ్మం దగ్గర కూర్చోండి. నాకు తలనొప్పిగా ఉంది రవి, నేను వెళ్ళి పడుకుంటాను. శృతి, ఏరా నీ పెళ్ళ మాటల్లో లవంగాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇన్ని కనబడుతున్నాయేంట్రా? వేరే టెన్షన్లో ఉందిలేమా. వేరే ఏం జరిగింది? వేరేదే జరిగింది. వేరేదే ఏంట్రా? ఎవరో పని పాట లేకుండా తిని కూర్చునేవాళ్ళు వేరే పుల్లలు పెడుతూనే ఉంటారులేమ్మా. అంటే నన్నేనా అనేది? ఇప్పుడు నేను నీ పేరెత్తేనా? నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. నేను శృతి వాళ్ళ అమ్మతో మాట్లాడాను. మంచిది. ఏం మాట్లాడానని అడగరా? అడగకపోతే చెప్పవా? రే లవంగాలు, ఇవాళ నీ పెళ్ళం మొగుడు మాటల్లో ఇన్ని గ్రాముల లవంగాలు కనిపిస్తున్నాయేంట్రా? విషయం చెప్పమ్మా. మా అత్తగారితో ఏం మాట్లాడావు? శృతి ప్రవర్తన గురించి. శృతి ఏం చేసింది? మీనాతో కలిసి నాకు మర్యాద ఇవ్వడం మానేసింది. నన్ను పూచిక పుల్ల కింద తీసి పారేస్తోంది. ప్రతిరోజు ఇదే తంతు. అసలు దీనికి మా అత్తకి సంబంధం ఏంటి? కూతురికి బుద్ధి చెప్పడం తల్లి బాధ్యత. ఏదైనా వస్తువు పని చేయకపోతే దాన్ని తయారు చేసిన కంపెనీనే కదా అడుగుతాం. ఆ కంపెనీ ఆవిడేమన్నారు? మీరు తన్నుకు చావండి అని వెళ్ళిపోయారు. ఓ, అదా జరిగింది. అందుకేనా లవంగాలు నూరుతున్నావు నువ్వు? ఎవరు? డబ్బుడమ్మా లేచిపోయినాడా? ఆ డబ్బుడమ్మ ఎక్కడ్రా? నీకేమైంది? ఏది జరిగినా అందరూ నా మీద పడతారు. నీకేమైంది వదినా? ఏమైందో శృతినే పిలువు, చెప్తాను. ఈవేళ అటో ఇటో ఏటో తేలిపోవాల్సిందే. అందరికీ నా పెళ్ళం ఒకటే కనిపిస్తుందా? ఈవిడన్నదంటే ఒక అర్థం ఉంది. ఇన్నేళ్ళు వచ్చినా ఈవిడికి మెదడు ఎదగలేదు అనుకోవచ్చు. నీ భార్య మీనాతో బానే ఉంటుంది కదా, వాళ్ళమ్మలా తయారైందేంటి? మనమ్మలా తయారైందేంటి? ఇవన్నీ కాదు, ముందు తాడో పెడో తేల్చుకోవాలి. పదండి. ఏమైందో చెప్పకుండా ఎందుకు శృతి మీద కోపడుతున్నారు? కంపెనీ ఒకటి తయారు చేస్తే వస్తువు ఇంకో రకంగా తయారవుతుందా? తల్లిని బట్టే కూతురు. అయితే నేను వేసిన లవంగాలు బాగానే మండుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇన్ని లవంగాలు?
ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇది నీకు అనవసరమైన విషయం. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవడానికి కుదరదు. పద మీనా, ముందు కూతురు దగ్గరికి వెళ్ళి కడిగి పారే. అక్కా చెల్లెలలా కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్య ఏం జరుగుతోంది? ఇది కూడా వినిపిస్తోందా? వీధి చివరి వరకు వినిపిస్తోంది. గొడవ పడుతున్నారు. ఎవరు వారు? ఆ నలుగురు. ఏ నలుగురు? బాలు, మీనా, రవి, శృతి. ఎందుకు? ఆ నలుగురే కారణం. ఏమైంది వాళ్లకు? ఆ నలుగురేనండి. నువ్వేం చేస్తున్నావు? నాకేం సంబంధం లేదు. చంపేస్తాను రా నిన్ను. నువ్వు చంపేస్తాను. కొడుకులు కోడళ్ళు గొడవ పడుతుంటే నాకేం సంబంధం లేదంటావేంటే? వాళ్ళేం చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళైపోయారు. వెళ్ళి ఆపాలి కదా. మీరే కదా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. అంటే అన్నుకొని చస్తున్నా చూస్తూ ఊరుకోమని కాదు. డబ్బుందన్న అహంకారంతో ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారు. ఇంకోసారి ఆ డబ్బు మరి కేర్ చేయకు. ఇంకానా? ఏదో మా సుమతి లాంటిదనుకున్నాను. చిచి, తల్లి బుద్ధలే కూతురుకొచ్చాయని నాకేం తెలుసు? చూస్తూ ఉంటే మొత్తం మా అమ్మలాగే తయారవుతుంది. రే ఆగ్రా. ఏంట్రా ఇది? ఏం జరుగుతోంది? ఎన్నడూ లేంది ఇలా గొడవ పడుతున్నారు? ఎవరు గొడవ పడేది? ఆ ఇద్దరే. రే అసలు ఏం జరిగింది? ఆ ఇద్దరే కారణం. ఎందుకు గొడవ వచ్చిందిరా? ఆ ఇద్దరిని అడగండి. ఆటలుగా ఉందా? మీ అమ్మ నలుగురు అంటోంది, నువ్వు ఇద్దరు అంటున్నావు. నా భార్య గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకున్నానా? మా ఆయన్ని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను మావయ్య. అసలు ఏం జరిగిందిరా? నాకు చాలా కోపంగా ఉంది. ఇక్కడే ఉంటే ఆ లేచిపోయినోడిని తని నా తంతాను. పైన కడిగేయడం అయిపోయింది. బయటికి వెళ్ళి నా కారు కడిగేయాలి. ఏంటి? కారు కడుక్కోవాలి నాన్న. కారు. రే 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 బాలు, బాలు. ఏయ్ ఆగా. ఏంటే ఇంట్లో చిచ్చు పెడుతున్నావా? అవును, ఇందాక కాగడా తీసుకువెళ్ళి చిచ్చుబుడ్డు వెలిగించొచ్చాను. ఏంటే లవంగాల్లో ఉందా? చిచి, వెట్కరంగా ఉందా? మరి వాళ్ళకి నేనంటే వెటకారంగా ఉందా? ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని ఊరుకుంటుంటే నెత్తినెక్కి నాట్యం చేస్తున్నారు మీలాగా. మీరంటే నేను చచ్చేదాకా మారు. శృతికి ఏమైంది? మీలా తయారైంది. ఏ మధ్యలో నన్ను కలుపుతావేంటే? మీ అంట చూసుకొని కదా అంత పొగురు మీ చిన్న కోడలికి. ఏంటి పొగురు వగురు అంటున్నావు? ఏమనుకుంటున్నావు నా గురించి? పొగరనే అనుకుంటున్నాను. రోజూ ఈవిడ రాజరంపాలు పెట్టడం సరిపోలేదా? నువ్వు కూడా మొదలు పెట్టావా? మీ అందరికీ ఎలా కనిపిస్తున్నాను? నువ్వైతే పొగరబోతలాగే కనిపిస్తున్నావు. బాలుకి నీకు తేడా ఉందనుకున్నాను, కానీ బాలు కంటే నువ్వే గయ్యాలా తయారయ్యావు. అవునమ్మా, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నీ అంతస్తుకి తగ్గ వాళ్లతోనే మాట్లాడు అని. ఈ పూలు అమ్ముకునేదాంతో రాసుకు పూసుకు తిరిగితే ఇలాగే చులకం చేస్తారు. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పు పట్టానంటీ, కానీ ఇలాంటి వాళ్ళకి మీరే కరెక్ట్. నేను మీ మాటే వినాల్సింది. నేనెప్పుడూ నీ వైపేనమ్మా. నీ మంచే పోరు చెప్తుంటాను, నువ్వే నన్ను అపార్థం చేసుకుంటావు. పోనీలేమ్మా, ఇప్పటికైనా ఎవరు ఏంటనేది నీకు అర్థం అయింది. ఎస్ ఆంటీ, బాగా అర్థమైంది. అవునా? అయితే ఇంకొక విషయం కూడా అర్థం చేసుకో. ఏంటది? ఇక నుంచి చీటికి మాటికి కాఫీ ఇస్తావా మీనా అంటూ నా దగ్గరికి రాకు. ఇదిగో నీకు ఫుల్లుగా సపోర్ట్ చేస్తుందే ఈ వెండే అడుగు. అడుగుతాను. పూటకో రకం వండిపెట్టు తిండిపెట్టు అని నా దగ్గరికి రావద్దు. ఇదిగో మీ అంతస్తుకు తగ్గ అత్తగారున్నారు కదా, ఈ వెండే అడుగు, వండి పెడుతుంది. అడుగుతాను. మంచిది. ఈవిడ చేతి కాఫీ ఎంతకాలం తాగుతావో, ఎన్నాళ్లు తాగుతావో, ఎంతకాలం భరిస్తావో నేను చూస్తాను. ఈవిడ చేతి వంట తిని ఎంత బరువు పెరుగుతావో అది చూస్తాను. ఇద్దరూ గొడవ పడితే వంట నానెత్తున పడిందే. దాని సంగతి తర్వాత ఇక నుంచి ఈ తోడుకోడళ్ళిద్దరూ ఉప్పు నిప్పుల్లాగే ఉంటారు, ఎప్పటికీ కలవరు. అమ్మయ్యా. మీకు పెళ్ళైందా? అయింది సార్. నీ లైఫ్ ఎలా ఉంది? ఆమె లేకపోతే ఉండలేను, ఆమె ఉంటే తట్టుకోలేను. అదొక తీయటి గొడవ. ఏ కారబ్బాయి, కళ్ళెక్కడ పెట్టుకున్నావు? నీ కళ్ళెక్కడ పెట్టుకున్నావు? ఆ పూల గంపలో దాచుకున్నావా? నా పెళ్లికి టైం అవుతుంది. ఉండండి సార్, ఏం పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుని మేమే సుఖపడుతున్నాం. ఇతని పెళ్ళ మాత్రం ఏం సుఖపడుతుందో మనకేం తెలుసు? రాంగ్ రూట్ లో వచ్చినందుకు 500 ఫైన్ ఇస్తున్నాను. 500? ఈయన మా ఆయన సార్. నువ్వు చెప్పిన స్వీట్ టార్చర్ వైఫ్ ఈవిడేనా? మీరింటికి రండి, చెప్తాను మీ సంగతి.